కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అంటేనే తాబేలు నడక అని అర్థం. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులకు 8 ఏళ్లైనా అతీగతి లేదు. నత్తను తలదన్నే రీతిలో పనులు డెడ్ స్లోగా నడుస్తున్నాయి. ఒట్టి పిల్లర్లు వేసి ఇక చావండి అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా ఉప్పల్ రూట్లో రోడ్లన్నీ తవ్వేశారు. దారంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. పొద్దంతా ట్రాఫిక్ జామ్సే. ఇక ఆ రూట్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృతమయ్యాయి. ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వానికి సోయలేదు. ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి చేద్దామన్న ఆలోచన రావడం లేదు. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకెందుకులే అన్నట్టుగా లైట్ తీసుకుంటుంది. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనుల దుస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభిస్తలేరని చెప్పేసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై ఎందుకు దృష్టి పెట్టలేదని చెప్పేసి స్థానికులు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు దాదాపు 6 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ పనులు కొనసాగుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం దాటినా కూడా ఎందుకు ఈ నిర్మాణ పనులపై దృష్టి సారిస్తలేరని చెప్పి స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ అనేది ఎలివేటర్ కరాడ్ అనేది 2018 సంవత్సరంలో నితిన్ గడ్కరీ వచ్చేసి ఇది 650 కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్ట్. ఇది ఆయన ఏం చెప్పిండే 2022 వరకు కంప్లీట్ అయితే అందుబాటులో తీసుకొస్తాం మీకు అని చెప్పి మాకు వాగ్దానం చేసిండు. అప్పుడు ఏం చేసిండే మనం ఉన్న స్టేట్ గవర్నమెంట్ భవన యజమానుల దగ్గర అక్విజిషన్ తీసుకొని వాళ్ళకు మంచి కాంపెన్సేషన్ కట్టించి త్వరితగతిన ఫ్లైఓవర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పింది. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటివరకు వర్క్ నడుస్తుంది తప్పితే ఇప్పటివరకు పని కాలేదు. 2018 నుంచి మొదలు పెడితే 2024-25 వచ్చేసినాము. కానీ కొన్ని వందల మంది చచ్చిపోయారు ఇప్పటివరకు. ఇప్పుడు మేము చాలాసార్లు రిప్రజెంటేషనము ఇది తొందరగా అయితేనే మాకు బాగుంటుంది అని చెప్పినాము. ఆ తర్వాత ఏమైందంటే మన రేవంత్ రెడ్డి గారు ఎంపీగా వచ్చారు 2019లో. ఆయన కూడా ఒక్కసారి కూడా పార్లమెంట్లో అడిగిన దాఖలు అయితే మాకైతే అనిపించలేదు. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది సెంటర్లో. ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచిండు ఈటల రాజేందర్ గారు. సంవత్సరం అయింది ఇంతవరకు ఆయన కూడా ఒకసారి కూడా పార్లమెంట్లో అడిగిన పాప అనుకోలేదు. ఎలక్షన్లో అప్పుడు వచ్చేది మొండి పిల్లలు మొండి దర్శనం ఇస్తున్నాయని చెప్పారు. కాబట్టి కనీసం ఒకసారైనా పోయి మీరు అడిగి మాకు ఎందుకు ఈ సమస్య ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఉన్నదే ఉప్పల ఇరుకు రోడ్డు. ఇప్పుడు యాదిగుట్ట నుంచి నారపల్లి వరకు వచ్చింది ఒక ఎత్తు, నారపల్లి నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్ దాటింది ఒక ఎత్తు. ఎందుకంటే టైం అనేది గంట టైం పడుతుందండి. మేము ఉప్పల్ నుంచి నారపల్లి వరకు గంట టైం పడుతుంది. ఈ గంట టైంలో ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ స్కూల్ పిల్లలు కావండి కాలేజీ పిల్లలు కావండి నానా యాతలు పడుతున్నారు తప్పితే అసలు పట్టించుకుంటే నాదిరే లేడు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమం రెండే ఒకటి ఎల్బిన మన అంబర్పేట ఫ్లైఓవర్ ఉప్పల్ ఫ్లైఓవర్. ఇప్పటికీ 9 సంవత్సరాలు దాటిపోయింది. ఇంతవరకు కూడా ఏం పనులు కాలేదు. ఎక్కడ వేసినా గొంగళ అక్కడనే ఉంది. ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ దుమ్ము ధూళితో చాలామంది సఫర్ అవుతుంది. దానిలో చాలామంది చనిపోవడం, పిల్లలు స్కూల్ దాటాలన్నా కానీ వేరే వాళ్ళు కూడా స్కూల్ అక్కడిక్కడ వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకుముందుకు మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు. ఆయన రాజకీయం చేయనీకనే ఉపయోగించుకున్న ఈ ప్లాట్ఫామ్ తప్ప ఒక్కరోజు ఇక్కడ సమస్యల గురించి కానీ మన పార్లమెంట్లో కానీ ఒక్కరోజు కూడా మాట్లాడింది లేదు. ఓన్లీ వాళ్ళ అక్కడ కొడంగల్ ఓడిపోతే ఇక్కడ రాజకీయ భిక్షలాగానే ఇక్కడ పబ్లిక్ గెలిపించారు. ఎంపీ అయిన తర్వాతనే వాళ్ళు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాతనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది ఇక్కడ జరిగిన దానికి ఇక్కడ ఏది మన రాజకీయ భిక్ష పెట్టిన ఏరియాని ఇప్పటికైనా కానీ వాళ్ళు పెద్ద హోదాలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమస్య పరిష్కరిస్తే మేమందరం కూడా వాళ్ళకు కృతజ్ఞత తెలుపుకోవడం అందరం. ఈ స్ట్రెచ్ 9 కిలోమీటర్ స్ట్రెచ్ ఎలివేటెడ్ కారిడార్ సెకండ్ లార్జెస్ట్ తెలంగాణలో అని చెప్తారు అందరూ. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, రెస్టారెంట్ కానివ్వండి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ స్ట్రెచ్లో
ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు బస్సులు ఎక్కి వెళ్తుంటారు, మీరు చూస్తుంటారు ఇక్కడ దుమ్ము ధూళిలో వెళ్తుంటారు. వాళ్ళు ఫ్రెష్గా రెడీ అయ్యి వెళ్తుంటారు, కానీ కాలేజ్కి రీచ్ అయ్యేసరికి వాళ్ళు దుమ్ము ధూళితోనే ఉంటారు. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు. ఇది మీరు అట్లీస్ట్ అసెంబ్లీలో మాట్లాడి దీన్ని ఒక కన్సర్న్గా రేజ్ చేసి దీన్ని ఒక సొల్యూషన్ లేకపోతే ఒక ఆల్టర్నేటివ్ అన్న పెట్టండి. ఎందుకంటే ఎప్పుడు ఒక చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వాళ్ళు ఈ పొల్యూషన్ని పీల్చుకొని నెంబర్ ఆఫ్ డిసీజెస్ వస్తుందండి. దాన్ని మీరు ఒక కన్సర్న్గా తీసుకొని దాన్ని ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఉప్పల్ నారపల్లి కారిడార్ దాదాపుగా 8 సంవత్సరాలు అయింది. దాదాపు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. నిత్యం మీరు చూస్తూ ఉన్నారు జనాలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, దుమ్ము ధూళితోటి ఎంత అనారోగ్యం బారిన పడుతున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరూ చూస్తూ ఉండాలి. ఇంత నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వానికి పనికిరాదు. దాదాపు ఇక్కడ నుంచి పార్లమెంట్ సభ్యులు 8 మంది ఉన్నారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క నాయకుడు కూడా పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. మీరు చూడొచ్చు. మరి ఉప్పల్ ప్రజలు ఏం పాపం చేసిందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. దాదాపుగా ఉప్పల్ నుంచి నారపల్లి వరకు కొన్ని లక్షలాది వెహికల్స్ తిరుగుతాయి. దాదాపుగా కూడా ఎంతోమంది ప్రజాప్రతినిధులు కూడా, ఎంతోమంది మంత్రులు కూడా, విఐపీస్ కూడా ఎంతోమంది ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ప్రయాణం చేస్తూ ఉంటారు. ముందున్నటువంటి యాదాద్రి మందిరానికి కూడా దాదాపు దేశ స్థాయిలో కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పేసి అంటే ఈరోజు కనీసం ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం కూడా చేయలేనటువంటి దీనస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మొన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు వచ్చేసి అయిపోతుంది ఇప్పుడైతుంది అప్పుడైతుంది మేము సాధిస్తున్నాం చేస్తున్నాం అని చెప్పిపోయినారు. ఇప్పటిదాకా కూడా దాదాపు ఒక తట్టెడు మట్టో కనీసం ఒక ట్రాక్టర్ కాంక్రీట్ వేసినటువంటి దాఖలాలు కూడా లేవు. మీరు ఇప్పటికైనా కూడా ఈ యొక్క ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి. ఆ నిర్మాణంలో ఉన్నటువంటి అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఉండడం వల్ల రోడ్లకు ఇటు అటువైపుగా ఉండి వెహికల్స్ మీద పోయేటువంటి వాళ్ళకు తలలు వెలిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. యాక్సిడెంట్లై కింద పడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ యొక్క ప్రాజెక్టును వీలైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 5 సంవత్సరాల క్రితము ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన గెలిచిందే, ఆ తర్వాత ఇక్కడ ముఖం చూసింది లేదు, ఉప్పల్ ప్రాంతాన్ని పట్టించుకున్నది అసలే లేదు. 5 ఏళ్ళు ఆయన రాజకీయానికే పనికి వచ్చింది. 5 ఏళ్ళు ఆయన రాజకీయం ఎట్లా చేయాలి, పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లా కొనుక్కొచ్చుకోవాలి, ముఖ్యమంత్రి ఎట్లా కావాలి, రాజకీయంగా ఎట్లా ఎదగాలని చెప్పి ఆలోచించారు తప్ప ఇక్కడ ఉన్న ప్రజల మీద ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన దృష్టి పెట్టలేదు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు వేరే ప్రాంతాల్లో గెలిపించి వారిని ముఖ్యమంత్రి చేశారు. ఒక గొప్ప అవకాశం వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి హోదాలో అయినా సరే ఈ ప్రాజెక్టును పనిచేయాలి. ఎట్లాగూ ఎంపీగా 5 సంవత్సరాలు మీరు ఇలాగూ చేయలేదు. కనీసం ముఖ్యమంత్రి హోదాలో అయినా దయచేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ అనేది ఇంతవరకు కూడా అసలు కంప్లీట్గా జాప్యం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇమ్లీబన్ నుంచి నారపల్లి వరకు చేపట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇమ్లీబన్ నుంచి బస్సు ఇక్కడికి ఏంది మన నారపల్లి వచ్చేసరికి దాదాపుగా 2 గంటలు 2.5 గంటలు పడుతుంది. ఆలోపు ఉప్పల్ నుండి అక్కడికి వరంగల్ చేరాలంటే 2 అవర్స్ 3 అవర్స్లో వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటంటే ప్రయాణికులకు విపరీతమైన ఇబ్బందికరంగా ఉండి ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల బస్సులు ఆగిపోయి 5 గంటలు 6 గంటలు 7 గంటలు పడుతుంది. విజయవాడ పోయినంత దూరంలో ప్రయాణం జరుగుతుంది వాళ్ళకు. కాబట్టి ఇమ్మీడియట్లీ తొందరగా ఈ ప్రాజెక్టును అనేది కేంద్ర ప్రభుత్వంతో కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం తొందరగా దాని మీద దృష్టి సారించి ఇమ్మీడియట్లీ తొందరగా చేయించాలని చెప్పి మా తరఫున స్థానికునిగా ఉప్పల్ వాస్తవినిగా నేను కోరుకుంటాను జరుగుతుంది. చూశారు కదా, ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ పొల్యూషన్ కూడా తగ్గుతుందని స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఫ్లైఓవర్ పనులు త్వరితగతిన కూడా పూర్తి చేయాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, ఉప్పల్.